Hello friends, welcome to Sakshi Education. So RRB NTPC ఎన్ని రోజుల నుంచో మనం వెయిట్ చేస్తున్న ఎగ్జామ్స్ డేట్స్ వచ్చాయి. సో ఆల్రెడీ అంటే డేట్స్ రావడం అంటే December 15th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఆర్ఆర్బీకి సంబంధించిన ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. సో చాలా రోజుల నుంచి ఎదురు చూసి చాలా వరకు ఏం చేస్తారంటే కొంతమంది ప్రిపరేషన్ ఆపేశారు, లేదంటే కొంతమంది ప్రిపరేషన్ని మొత్తం అటకెక్కించారు. బట్ ఇప్పుడు ఇంకా దిస్ ఇస్ ద హై టైం. సో ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ ప్రాపర్ వేలో స్పీడప్ చేయాల్సింది. ఇప్పుడు స్టార్ట్ చేయడం కాదు, స్పీడప్ చేయాల్సిన టైం ఇది. ఎందుకంటే మీరు ఆల్రెడీ విని ఉంటారు 2,40,000 మొత్తం 2,40,00,000 2.4 crores lakhs అప్లికేషన్స్ వచ్చాయి. అంటే ఎంత కాంపిటీషన్ ఉందో మీరు ఊహించవచ్చు. సో అలాంటి కాంపిటీషన్ని నెగ్గుకుంటూ ముందుకు రావాలి. సో మన ఆ ఉన్న 1,40,000 సంథింగ్ పోస్టులకి మనం అందులోకి వెళ్ళాలి మనము. సో అంత అవ్వాలి కావాలి అంటే మనం ప్రాపర్ స్ట్రాటజీ తోటి మనకి ప్రాపర్ సో ఎనాలిసిస్ తోటి ప్రిపేర్ అయితేనే కానీ మనకి జాబ్ రావడం కష్టం, ఎందుకంటే అంత కాంపిటీషన్ ఉంది కాబట్టి. సో అయితే ఈరోజు ఈ వీడియోలో ఏం చూస్తామంటే సో అసలు ఎగ్జామినేషన్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, దానితో పాటు సో వెయిటేజ్ మనకి అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి 2016లో ఎలా వచ్చాయి, వెయిటేజ్ ఎలా ఉందో చూద్దాము. దానితో పాటు కట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో RRB NTPC కట్ ఆఫ్ ఎలా ఉందో కూడా చెక్ చేద్దాం. దానితో పాటు స్ట్రాటజీ కూడా చూద్దాము. ఓకే, రైట్. సో మనకి మొత్తం కూడా మేజర్గా 2 లెవెల్స్ ఎగ్జామ్ అండి. సో దాని తర్వాత 3rd లెవెల్ అండ్ 4th లెవెల్ అనేది డిపెండ్స్ అపాన్ ద పోస్ట్, అవన్నీ కూడా ఉంటాయి మనకి. మేజర్గా మొత్తం 2 లెవెల్ ఎగ్జామ్, CBT1, CBT2 ఈ రెండు కూడా మేజర్ ఎగ్జామ్స్. CBT1లో మనకి ఏంటంటే అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్, మొత్తం జనరల్ స్టడీస్ మొత్తం కూడా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. సో మీరు ఆల్రెడీ SSC ఎగ్జామ్స్ కానివ్వండి, లేకపోతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానివ్వండి, లేకపోతే స్టేట్ ఎస్ఐ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే మీకు ఆల్మోస్ట్ 90% సిలబస్ కంప్లీట్ అయినట్లే. ఇక్కడ కొంచెం ఎడిషనల్గా ఉంటుంది, ఏదో వెరైటీ అని ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ ఆపేయకపోయి ఉంటే మీరు చాలా మంచి ట్రాక్లో ఉన్నట్లే అర్థము. సో దానికోసం ఏంటంటే మనకి సిలబస్ కనుక చూసుకున్నప్పుడు మనకి కొంచెమే ఎక్స్ట్రా సిలబస్ ఉంటుంది, మిగతాది మొత్తం కూడా యాస్టేజ్గా ఉంటుంది. సో ఒకసారి ఫస్ట్ చూద్దామండి. సో మ్యాథమెటిక్స్ మొత్తం కూడా మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. అండ్ రీజనింగ్ కూడా అంతే అండి, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. జిఎస్ మాత్రం 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, మొత్తం 100 క్వశ్చన్స్ అండి, 100 మార్క్స్. మనకి ఇక్కడ టైం కూడా చాలా టైం ఉంది చూడండి. 90 minutes అంటే చాలా మంచి టైం అండి. ఎందుకంటే మనకి 40 క్వశ్చన్స్కి చాలా తక్కువ టైంలో ఆన్సర్ చేయగలం. అంటే వితిన్ 10 minutesలో వీ కెన్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్, 40 క్వశ్చన్స్. రిమైనింగ్ 80 క్వశ్చన్స్లో మనము 80 minutesలో 60 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే ఆల్మోస్ట్ 1 minute ప్లస్ మనకి ఇంకా 20 seconds టైం ఉంటుంది. అంటే 80 seconds టైం ఉంటుంది. అంటే ప్రాపర్గా మెల్లగా చేసుకున్నా కూడా ఖచ్చితంగా చేయొచ్చు. అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే మ్యాక్సిమం స్కోర్ ఇక్కడి నుంచే చేయాలి. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏ రిస్క్ తీసుకోకూడదు. కాబట్టి ఈ 60 మార్క్స్లో మనం 55+ టార్గెట్ పెట్టుకోవాలి, మినిమం 55+ టార్గెట్ పెట్టుకోవాలి. టైం కూడా ఎక్కువగానే ఉంది. డిఫికల్ట్ లెవెల్ కూడా మరి ఏదో గ్రేట్ డిఫికల్ట్ లెవెల్ కూడా ఏముండదండి, మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి సో అలా ప్రిపరేషన్ స్ట్రాటజీ అలాగే చేయండి. దానికోసం ఏం చేయాలంటే మనము ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, అంటే బేసిక్స్ కాన్సెప్ట్ మొత్తం నేర్చుకోవాలి, క్యాలిక్యులేషన్ ట్రిక్స్ తెలుసుకోవాలి. వీటితో పాటు ఈ రెండింటిని కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. అంటే మీకు వీలున్నన్ని మాక్ టెస్టులు రాయాలండి. ఎన్ని మాక్ టెస్టులు వీలైతే అన్ని మాక్ టెస్టులు రాయండి. ఫస్ట్ మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా అనేది నెక్స్ట్ చెప్తాను. సో ముందైతే ఇది CBT1 అండి. సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత CBT2 ఉంటుంది. ఇక్కడ కొన్ని చేంజెస్ ఉన్నాయండి. ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ కూడా థింగ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే క్వశ్చన్స్ పెరిగాయండి. ఇక్కడ 35 ఇక్కడ 50, ఇక్కడ 120 క్వశ్చన్స్ 120 మార్క్స్. బట్ టైం మాత్రం సేమ్ ఉంది చూడండి. సో అక్కడ ఎంత టైం ఉంది, ఇక్కడ ఎంత టైం ఉంది. అంటే ఆల్మోస్ట్ మనకి 20 క్వశ్చన్స్ పెరిగాయండి. ఈ 20 క్వశ్చన్స్ పెరిగి కూడా టైం ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ టైం ఫ్యాక్టర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ ఒక 15 minutes అలా పట్టినా కూడా మిగతాదంతా కూడా మనకి 75 minutesలో అంటే ఆల్మోస్ట్ 70 క్వశ్చన్స్ కాబట్టి 1 minute కొంచెం అటుగా ఉంటుంది. స్టిల్ యాంపుల్ ఆఫ్ టైం ఉంటుంది. బట్ మనకి ప్రాపర్ క్యాలిక్యులేషన్ ట్రిక్స్ కాన్సెప్ట్ తెలిస్తే మనం ఎక్కువ స్కోర్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే ఈ స్కోర్ మనకి ఇంపార్టెంట్. ఈ స్కోర్ బేస్ చేసుకునే మనకి జాబ్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం స్కోర్ చేసుకోవాలి. ఇక్కడ 670లో మనకి 65+ మినిమం రావాల్సి ఉంటుంది. 65+ వస్తే కానీ మనకి ప్రాపర్గా అలాగా ప్లాన్ చేసుకుంటేనే మనకి మనం అనుకున్న పోస్ట్, మన డిజైర్డ్ పోస్ట్ మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ జిఎస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జిఎస్లో కూడా మనకి తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకునే స్కోప్ ఉంటుంది.
ఆ జిఎస్ని మాత్రం ప్రాపర్గా చూడాలి. మీకు ప్రాపర్ బుక్స్ చూసుకోండి, మీకు బుక్స్ సంబంధించి కావాలంటే మళ్ళీ వేరే వీడియో చేద్దాము. బట్ మీరు ఆ బుక్స్ మీరు ప్రాపర్గా జిఎస్ కూడా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి జాబ్ వస్తుంది ఆర్ఆర్బీలో. ఓకే, సో ఇక ఎందుకంటే మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు విత్ ఇన్ లెస్ టైం. ఓకే, ఇది మనకి సిబిటీ ఉంది. దీని తర్వాత మనకి ఉంటే సిపిటీ ఉంటుంది పోస్టులను బట్టి, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇది మనకి ఓవరాల్గా ప్రాసెస్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏం చూద్దామంటే లాస్ట్ టైం వచ్చిన వెయిటేజ్ చూద్దామండి. టాపిక్ వైజ్ నెంబర్ సిస్టమ్, ఎల్సిఎంఎస్ఎఫ్, యావరేజ్, ప్రోగ్రెషన్స్ మొత్తం కూడా చూడండి. మనకి ఎస్ఎస్సి నుంచి ఎస్ఐ నుంచి ఎక్స్ట్రా ఉండదంటే ఇది ఒక టాపిక్ ఉంటుందండి. ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అని ఒకటే టాపిక్ ఎక్స్ట్రా ఉంటుంది ఇన్ అర్థమెటిక్ పార్ట్, మ్యాథమెటిక్స్ పార్ట్లో. మిగతాదంతా కూడా సేమ్. ఇది మనకు వచ్చిన వెయిటేజ్ అండి. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు యూట్యూబ్లో. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కావాలంటే అకార్డింగ్ టు దట్ మీరు ఏ వెయిటేజ్ ఉందని బట్టి ప్రిపేర్ అవ్వచ్చు. బట్ మీరైతే అన్ని టాపిక్స్ ప్రిపేర్ కావాల్సిందండి. ఎందుకంటే మనం ఏం చేసేది హైయెస్ట్ మార్క్స్ ఏం చేస్తున్న కాబట్టి ఏ టాపిక్ని వదిలిపెట్టడానికి లేదు. బట్ ప్రిపేర్ స్టార్ట్ చేయాలంటే హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న దాని ప్రకారం మీరు కావాలనుకుంటే అలా ప్రిపేర్ అవ్వచ్చు. బట్ ఏ టాపిక్ని కూడా వదిలిపెట్టడానికి లేదు. ఓకే, ఇది మ్యాథమెటిక్స్. ఇది వచ్చేసరికి మనకి రీజనింగ్ సంబంధించిందండి. రీజనింగ్ సంబంధించిన వెయిటేజ్. సో ఆల్మోస్ట్ మనకి దీంట్లో ఎస్ఐ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన బ్యాంక్ ఎగ్జామ్స్కి అయితే ఈ రీజనింగ్ సరిపోతుందండి. ఎందుకంటే మోర్ దెన్ బ్యాంకింగ్ వాళ్ళకి ప్రిపేర్ అయిన వాళ్ళకి. బట్ ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రం చాలా ఎక్స్ట్రా ఉంటుందని మనకి. సో పజిల్స్ కానివ్వండి, మ్యాప్స్, మన గ్రాఫ్స్, సిలాయిజమ్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి వాటిలో. ఇక్కడ మాత్రం ఎక్కువ ఉంటాయి. పజిల్స్ అసలు ఇవ్వనివ్వరు, బట్ ఇందులో పజిల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మీరు ఎక్స్ట్రా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది మనకి రీజనింగ్ సంబంధించిన వెయిటేజ్. రైట్. సో జనరల్ అవేర్నెస్ చూసినప్పుడు మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇందులోంచి ఎక్కువ మార్క్స్ అడిగే స్కోప్ ఉంది. మీరు ఆర్ఆర్బీ గ్రూప్-D తీసుకున్నప్పుడు మోర్ దెన్ హాఫ్ మార్క్స్ ఒక సపరేట్గా ఇది ఒక సెక్షన్ ఉందండి మనకి. అంటే మనకి మనకి ఫిజికల్ సైన్స్ అంటే మొత్తం కూడా ఇంపార్టెంట్. మనకి జనరల్ సైన్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది నెక్స్ట్ మిగతావన్నీ కలిపి అంటే స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతాడు. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఒక పార్ట్ లాగా అంటే 3 parts లాగా డివైడ్ చేసుకుంటే మనకి మాక్సిమం దీని నుంచి 50 వస్తే మిగతా ఈ రెండింటి నుంచి సగం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇది మనకి జిఎస్ సంబంధించింది. మీరు ఏదైనా స్టాండర్డ్ బుక్స్ అంటే లూసెంట్ జీకే లాంటి కానీ ఏదైనా బుక్స్ తీసుకుని ప్రాపర్ ప్రిపేర్ అవ్వండి. రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ మాత్రం ఇక్కడి నుంచి ఫాలో అవుతూ ఉండండి. ఓకే, దాంతోపాటు జిఎస్కి జనరల్ సైన్స్ కొన్ని మంచి బుక్స్ ఉంటాయి, అది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఏదైనా ఒక్క బుక్కే ప్రాపర్గా ప్రిపేర్ జిఎస్కి మాత్రం. అదే బుక్ 2 to 3 times రివిజన్ చేయండి. సో దట్ మీకు ప్రాపర్గా కాన్సెప్ట్స్ గుర్తుంటాయి. సో దాంతోపాటు మీరు కరెంట్ అఫైర్స్ స్టాండర్డ్ జీకే కూడా ప్రిపేర్ అయితే మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. ఓకే, రైట్. ఇది మనకి కట్ ఆఫ్ అండి. లాస్ట్ టైము మనకి అంటే తెలుగు వాళ్ళకి ఇక్కడ అప్లై చేసే మేజర్ ఏమున్నాయండి, సికింద్రాబాద్, చెన్నై, భువనేశ్వర్, బెంగళూరు. మన నియర్ బై ఉన్నాయి అన్నీ కూడా మీరు ఇచ్చేస్తారు కాబట్టి వాటికి సంబంధించి అన్ని కట్ ఆఫ్స్ కూడా ఇచ్చాము మన ఎన్టీపీసీ సంబంధించినవి. ఓకే, చూడండి ఒకసారి. జనరల్కి ఎంత ఉందండి, 77 ఉంది. ఇది చూడండి ఇక్కడ 72, 70. మనకి జనరల్గా సికింద్రాబాద్కి ఇప్పుడు కూడా కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందండి. సో ఇది మనకి దానికి సంబంధించిన కట్ ఆఫ్. ఓబీసీకి, ఎస్సీకి, ఎస్టీకి ఇవి కట్ ఆఫ్స్. కావాలంటే ఇక్కడ స్క్రీన్ షాట్. ఓకే, ఇవి మనకి కట్ ఆఫ్స్ ఉన్నాయి లాస్ట్ టైం. ఈసారి కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. ఎందుకంటే లాస్ట్ టైంతో కంపేర్ చేసినప్పుడు ఈసారి కాంపిటీషన్ కూడా పెరిగింది. ఒకవేళ పేపర్ లెవెల్ డిఫికల్ట్ ఎక్కువగా ఉంటే కట్ ఆఫ్ సేమ్ ఉండొచ్చు. బట్ డిఫికల్ట్ లెవెల్ కొంచెం నార్మల్గా ఉంటే మాత్రం కట్ ఆఫ్ ఎక్కువగా పోతుంది. మీరు ఏం కోరుకుంటారంటే డిఫికల్ట్ ఎక్కువ ఉండాలని కోరుకోండి. మీరు ఆ డిఫికల్ట్ ఎక్కువనే ప్రిపేర్ అవ్వండి. అదే అండి మనకి స్ట్రాటజీ. అంతేగాని పేపర్ ఈజీగా రావాలని ఎప్పుడు కోరుకోవద్దు. మనకి డిఫికల్ట్ లెవెల్ రావాలి, మనం అదే లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. అదే లెవెల్లో ప్రిపేర్ అవ్వండి. అలాగే ఆ స్టాండర్డ్కి ప్రిపేర్ అయితే మీరు ముందుంటారు జాబ్కి. ఓకే, సో ఇదండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి iRiseలో మీకు CBT 1కి సంబంధించిన 1కి 2కి సంబంధించిన న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయండి. మీకు ప్రాపర్ కాన్సెప్ట్ తోటి అంటే బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రాపర్గా అన్ని కాన్సెప్ట్తో సంబంధించిన అన్నీ కూడా ఉంటాయి. సో మీరు ఇది మీకు ఆ బ్యాచెస్ కావాలంటే మీరు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయిపోవచ్చు. మీరు దానికంటే ముందు ఏంటంటే మీకు హ్యాండ్అవుట్స్ కూడా కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది iRiseది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు iRiseకి సంబంధించిన హ్యాండ్అవుట్స్ కానివ్వండి, లేకపోతే టెస్ట్లు కానివ్వండి, కానీ మీకు అందులో ఫ్రీగా దొరుకుతాయి. ఓకే, సో మనకు ఉన్న ప్రాపర్ అవకాశం అండి, ప్రాపర్ మనకి ఆపర్చునిటీ. కాబట్టి మీరు ఏం చేస్తారంటే సో ఎక్కడ కూడా రిస్క్ అంటే ఎక్కడ కూడా రిస్క్ తీసుకోవద్దు. అంటే ప్రిపరేషన్ ఎక్కడ ఆపకూడదు. ఈ ఆల్రెడీ ఇన్ని రోజులు ఎంజాయ్ చేసిన సరిపోద్దండి. లాక్డౌన్, కోవిడ్ అన్ని ఎంజాయ్మెంట్లు అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం కూడా ఎంజాయ్మెంట్ అంతా కూడా మనకి ప్రిపరేషన్ అంతే. చాలా వరకు మనకి ప్రిపరేషన్ మూడ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ పాటికి మీరు వచ్చి ఉంటారు అనుకుంటున్నాను. ఇప్పుడు రాకపోయి ఉంటే మీరు ఇది ఇంకా హైయెస్ట్ టైం అండి, హై టైం. ఇంకా ఇంతకంటే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటే కూడా మీకు జాబ్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటాయి. మంచి ఆపర్చునిటీ
ఆపర్చునిటీ కాబట్టి ప్రాపర్గా పక్కా ప్రణాళికతో ప్రిపేర్ అవ్వండి. డైలీ ఒక మినిమం ఒక 8 to 10 అవర్స్ ప్రిపేర్ అయ్యే ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా మీ ముందు ఉంటుంది జాబు. ఊరికే 8 to 10 అవర్స్ ఉంటే బుక్స్ ముందు వేసుకొని ఏదో ప్రిపేర్ అవ్వడం కాదండి. స్ట్రాటజీ తోటి ఎంత వస్తున్నాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ ఒక 1 month మొత్తం కూడా ఆల్రెడీ చదువుంటే మొత్తం కంప్లీట్ చేయండి. నెక్స్ట్ నుంచి మాక్ ఎగ్జామ్స్ రాస్తూనే ఉండండి. అలా వీక్లీ 3 కానీ లేకపోతే డైలీ మీకు ఒకటి రాసినా కూడా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ లాస్ట్ 2 months మాత్రం ప్యూర్గా మాక్ టెస్ట్లకి పెట్టుకోండి. ఫస్ట్ 1.5 మాత్రం మొత్తం కూడా కాన్సెప్ట్స్ నేర్చుకోండి. అలా నేర్చుకున్నప్పుడు మాత్రమే మనకి కాన్సెప్ట్ తర్వాత టైమింగ్, కాన్సెప్ట్ తెలియాలి, టైమింగ్ అలవాటు కావాలి. సో ఇలా మాక్ టెస్ట్లు బాగా రాసి ప్రాపర్ కాన్సెప్ట్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా కూడా ఒక జాబ్ మీ జేబులో ఉన్నట్లే. ఓకే, థ్యాంక్ యూ.